తెలంగాణకు సంబంధించిన టాపిక్ ఇది. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఇంజనీర్లు ఆర్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మాట్లాడింది ఏది కన్నెపల్లి పంపు నుంచి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయట్లేదు, ఎల్నినో ప్రభావం ఉంది కదా అనే దాని మీద డిస్కషన్లో భాగంగా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ వాళ్ళ రక్తం తెచ్చి పొలాల మీద చల్లితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా రక్తం ప్యాకెట్లు కొన్నారు, కొంతమంది రక్తం దానం చేస్తున్నారు, అదే రక్తాన్ని తీసుకుపోయి చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక పొలిటికల్ మూమెంట్ కింద వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నాకు నిజంగా దీని మీద మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు రక్తం చల్లాలని చెప్పాలి, ఆయన చెప్పింది వేరు. దాని ఆయన ఉద్దేశం ఏముంది, అక్కడ జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది, రాజకీయం ఏమున్నది, వాస్తవాలు ఏమున్నాయి, ఇది ఒక్క 2-3 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి నుంచి నీళ్లను తీసుకురావాలి, ఎక్కడికైనా ఎల్లంపల్లికి వెళ్ళి బయటికి పోవాలి, ఆడికి వచ్చిన తర్వాతే అన్ని పోవాలి కదా అన్నిటికీ. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసినటువంటి డిజైన్ ఏంది, తుమ్మిడిహట్టి అనేటటువంటి దగ్గర నుంచి తీసుకొని ఎల్లంపల్లిలో నీళ్లు పోసి ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లకు, చెరువులకు, కుంటలకు, మిడ్ మానేరుకు అన్నిటికీ పంపించుకోవాలనేది గతంలో చేసిన డిజైన్. కేసీఆర్ గారు ఏం చేశారు, మహారాష్ట్రకు పోయి అది బ్రహ్మాండమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి అక్కడ ఎంత హైట్లో కట్టాలి, 148 అడుగులు, 149 అడుగులు, 150 అడుగులు. 150 అడుగులు కడితే మినిమం 130 TMCల వాటర్ దొరుకుతుంది. ఆడ ఓన్లీ బ్యారేజ్ కట్టుకుంటే చాలు. నువ్వు నదికి అడ్డం కడితే కాలువలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. కాలువ తవ్వేసిరు అప్పటికే ఆల్మోస్ట్ 69 కిలోమీటర్ల కాలువ తవ్వినటువంటి పరిస్థితి అయిపోయింది. ఒక్క మోటార్ పెట్టుకుంటే నీకు ఎల్లంపల్లె నీళ్ళు పడేటి. అది చేయకుండా కిందికి పోయి 105 ఫీట్ల ఎడుగులో ఇప్పుడున్నటువంటి మేడిగడ్డ దగ్గర నుంచి 3 బ్యారేజీలు కట్టి ఆ 3 బ్యారేజీల పక్కన 3 పంప్ హౌజులు పెట్టి ఈ ఒక బ్యారేజ్ నుంచి పైదానికి ఎత్తిపోసి, ఆ బ్యారేజ్ నుంచి ఆ పైదానికి ఎత్తిపోసి, ఆ బ్యారేజ్ నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోయాలనేటటువంటి డిజైన్ ఇవ్వడం చేత కేసీఆర్ చేసిండు. దానికి ఆయన అంతకుముందు పాత డిజైన్ల ప్రకారం అయితే 38 కోట్లు అయిపోయేటటువంటి బడ్జెట్ ఆయన 87 కోట్లు అన్నాడు. 87 కోట్ల నుంచి అది 150,000 కోట్లకు పోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో దాన్ని మాడిఫై చేసిర్రు. వాళ్ళ ప్రభుత్వంలో 3 బ్యారేజీలు కట్టిండ్రు. వాళ్ళ ప్రభుత్వంలో 3 పంప్ హౌజులు పెట్టిండ్రు. ఆడికి వెళ్ళి నీళ్ళు ఎత్తి ఇట్లా పోస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఉన్నప్పుడే 2009 అనేది కూలిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడే కూలిపోయింది. కాంగ్రెస్ వచ్చినప్పుడు కూలిపోలే. 2023లో కూలిపోయింది. 2019 కంప్లీట్ అయింది. 19 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన నాటికే బొంగలు వచ్చినాయి. బొంగలు వచ్చిన నాటికి ఆ లోకల్లో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ 2022లోనే కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద. ఆ 19లోనే అయిపోయిన వెంటనే దీన్ని మీరు రిపేర్ చేయాలని చెప్పి ఆ L&T కంపెనీకి ఆయన నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కట్టింది రీడిజైన్ చేసింది టీఆర్ఎస్, కట్టింది టీఆర్ఎస్, కూలిపోయింది కూడా టీఆర్ఎస్ హయాంలోనే. మేము ఏం చేయాలి దాంట్లో, ఇప్పుడు అది రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి. ఎటువంటి ప్లేస్లో కట్టిర్రు, నాకు ఇక నేను నా పచ్చి ఊరు భాషలో చెప్పాలంటే మా భాషలో సిమెంట్ దొంగతనం చేసిర్రు. అటుకి సిమెంట్ ప్లేస్లో ఇసుకని పెట్టిర్రు. సీకుల దొంగతనం చేసిర్రు. సీకుల దొంగతనం, సిమెంట్ దొంగతనం ఈ చేసినాక బ్యారేజ్ ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. 100 ఏళ్ల కోసం ఉండాల్సిన బ్యారేజ్ని 3 ఏళ్లలో కూలిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది, కుంగిపోయే పరిస్థితి ఎందుకు? ఇంటి మనము ఒక్క ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటేనే మనం 5 అడుగులో 4 అడుగులో పూడిగా దవ్వుతాం, కింద దానికి పునాది దవ్వుతాం. పునాది లేకుంటే ఎవడన్నా కడతారా బ్యారేజ్? పునాది ఎటువంటి మట్టి ఉన్నది, మన నేల కొద్దిగా సౌడు ఉన్నది, లేకుంటే గట్టి నేల ఉన్నదంటే తక్కువ దవ్వుతాం. నేలలో మట్టి బురద ఉన్నది, లేకుంటే ఇసుక నేల ఉన్నది అంటే కొద్దిగా పునాది ఎక్కువ దవ్వుతాం. ఇది కనీసం కామన్ సెన్స్, దీనికి పెద్ద ఇంజనీరింగ్ అక్కర్లేదు. మరి అటువంటి ఇసుక నేలలో వీళ్ళు బెడ్ వేసేసి కొట్టేస్తే కిందికి కొట్టుకొని పోయింది. అది ఎందుకు చేసిరు? పోనీ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఉందా కాళేశ్వరం మీద? ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. ఇప్పుడు జనరల్గా ప్రభుత్వ రంగంలో కానీ ఎవరు చేసినా కానీ ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్ కోసం 1% ఇచ్చి పెట్టుకుంటారు. ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ. కాళేశ్వరం ప్రాజెక్టు మీద థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేసిన ఏజెన్సీ పేరు ఎందుకు చెప్పమని నాకు? ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీ లేదు దానికి. ఎప్పుడు తప్పులు జరుగుతున్నాయో చెప్పే ఏజెన్సీ లేకుండా చేసిర్రు వాళ్ళు. అంత విధ్వంసం అంతా చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఓన్లీ పైసలు తినడం కోసం రిడిజైన్ చేశారు, వేరే కారణమే లేదు. గోదావరి నదిని చిత్ర హింసలు పెట్టిరంట. నేనైతే చిత్ర హింసలు పెట్టిరు. ఈ 3 బ్యారేజీలు పనికి రాకుండా బ్యారేజీలు కట్టింది వాళ్ళే కాదు సార్. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆ పంపు సెట్లు పెట్టిరు చూడు, మోటార్లు కమిషన్ల కోసం పెట్టిరాటిని. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మీద వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇప్పటికి కూడా దానికి పరిష్కారం ఒకటే,
తుమ్మిడిహట్టి దగ్గర డ్యామ్ కట్టి బ్యారేజ్ కట్టి అడికి వెళ్ళి వాటర్ తీసుకొస్తేనే నిలబడుతుంది. ఈ 3 బ్యారేజీలకి వెళ్ళి ఎప్పుడు ప్రమాదకరంగానే ఉంటుంది. నిజంగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి, ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. సరే మాట్లాడే మాటల్లో వాళ్ళకేమో చెప్పడానికి కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నేను అంటున్న ఆయన సొంత పర్సనల్ రిలేషన్స్ అన్ని వాడి దాన్ని రిపేర్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయలేదు ఇంతవరకు భారతదేశంలో. ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి టెస్ట్ చేసి చెప్పినట్టు ఫాలో అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర తట్టమట్టి ఎత్తలేదు, ఇది రిపేర్ చేసింది కూడా లేదు. ఇది కాదు రగ్గారి ఇది ఓవర్నట్లు అయిపోయింది. 3 ఇయర్స్ కాలే మేము వచ్చి ఇంకా ఇంకా 2-3 నెలలు అయితే నేనేమంటున్నా అంటే 3 సంవత్సరాలు కాలే ఇంకా 2.5 సంవత్సరాల్లో బ్యారేజ్ టెస్ట్ చేయడం ముందు మన ఇంజనీర్లు చేసిండ్రు, డ్యామ్ సేఫ్టీ అధికారులు చేసిండ్రు. దాని తర్వాత రిపేర్ ఎట్లా చేయాలి దాన్ని అనేది తెలవాలి కదా. ఏమన్నా ఉత్తదేనా అది? ఆల్రెడీ కొత్తది అయితేనేమో కొత్తది కట్టడానికి ప్లాన్ చేసుకోవడం ఈజీ, కానీ ఒక దాన్ని కట్టిన తర్వాత అది చెడిపోయిన తర్వాత అది మళ్ళీ కుంగకుండా ఉండడం కోసం కావాల్సినటువంటి ఏ టెక్నాలజీని వాడితే ఏ పద్ధతుల్లో చేస్తే అది నిలబడుతుంది అనేది నేను చెప్పిందే కాదు. అది దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి మనం మాట్లాడదాం. మేడిగడ్డ దగ్గర ఓపెన్ దాంట్లోంచి నీళ్లు పోతున్నాయి, అట్లా సముద్రంలో కలుస్తున్నాయి, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. సరే ఇప్పుడు అది కూడా లేదు, తగ్గిపోతున్నాయి. సో ఆ నీళ్లు పోతున్నప్పుడు దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తి కొంత వాటర్ 1 TMC 2 TMCలో ఆ మోటార్లకు అందేంత వరకు అన్నారంలో పోసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ అవతలి సుందిల్ల పంప్ హౌస్ మోటార్లకి, ఆ పార్వతీ పంప్ హౌస్ మోటార్లు సబ్మెర్సిబుల్ మునిగే వరకు 1 TMC 2 TMC 3 TMC నింపి దాన్ని తీసుకుపోయి నెమ్మదిగా మళ్ళీ ఎల్లంపల్లిలో ఇట్లా స్టెప్ బై స్టెప్ స్లోగా చేసుకోవచ్చు కదా. సరే ఒకటేసారి నేను మీకు నింపడం ఈ రకరకాల స్టూడియోలలో కూర్చొని లేకుంటే కెమెరాల ముందు మాట్లాడే మేధావులందరినీ ఒకటి అడగదలుచుకున్నాం. మీ దాకా దాదాపు 2019లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 23 దాకా కేసీఆర్ ఉన్నాడు కదా. ఎన్ని రోజులు పంప్ హౌజులు నడిచినాయి, ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఎత్తిండ్రు, ఎన్ని కిందికి వెళ్ళిపోయి పై బ్యారేజీలో పోసిర్రు, మాట్లాడేటోళ్ళని అడుగుతున్నా నేను. పెద్ద సబ్జెక్ట్ కాదు ఇది. 14 రోజుల కంటే మించి నడవలేదు రఘు. 165 TMCల కంటే ఎక్కువ తీయలేకపోయిర్రు. అవును, ఎందుకు తీయలేకపోయిర్రు? ఎందుకంటే దాన్ని వాళ్ళకి తెలుసు దాని సంగతి ఏందో, ఎక్కువ తీస్తే ఏమవుతుంది అనేటటువంటి సంగతి. రెండోది, ఇప్పుడు బ్యారేజీలు అవసరం లేకుండానే ఫ్లడ్ వాటర్ను మోటార్ల ద్వారా ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉంటే బ్యారేజీలు ఎందుకు కట్టిన? ఇప్పుడు బ్యారేజీలు వద్దు. ఇప్పుడు 106 మీటర్ల ఎత్తులో పైన ఉన్నది మనకు, కిందికి నీళ్లు 97 మీటర్ల ఎత్తులోకి వాటర్ వచ్చేస్తుంది కిందికి. ఈడికి వెళ్ళి మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు పోతాయని చెప్తున్నాను. మీ దగ్గర నువ్వు పెట్టిన ఇంటర్వ్యూలు చేసిన మేధావులను కూడా చూసిన నేను కూడా ఇంజనీర్లే, నేను డిజైన్ సెక్షన్లో పనిచేసిన. నేను నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. మరి ఆడికెళ్ళి అట్లే ఎత్తిపోసేది అయితే ఈ బ్యారేజ్ ఎందుకు కట్టించారు? అంటే డిస్టెన్స్ ఉంటుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ వస్తున్నప్పుడు అవన్నీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి సంబంధించిన గేట్లన్నీ ఎత్తున్నాయి. నీకు 106 మీటర్ల ఎత్తులో వాటర్ వస్తున్నది. నువ్వు చెప్పిన 1,00,000 క్యూసెక్లు వస్తుంది. ఒక్క రోజు వచ్చింది 1,00,000 క్యూసెక్. అదే ఒక రోజు ఒకటే రోజు తెప్పించుకోరాదు వాటర్ డిపార్ట్మెంట్ నుంచి. 70,000-80,000 క్యూసెక్ సాధ్యమవుతుందా? అట్లా సాధ్యమైందని బ్యారేజీలు కట్టకుండా అట్లే ఎత్తిపోయేటోడు కదా అదే రోజు కేసీఆర్. ఆ పని ఎందుకు చేయలేకపోయినరు? ఇగో నడిచేటోని కాళ్ళకి దుమ్మంటుకుంటుంది, కూర్చున్నోని ముడ్డి చెదలు పడుతుందట. మా ఊర్లలో చెప్తారు. ఒడ్డు మీద కూర్చున్నోనికి మస్తు ఉపాయాలు ఉంటాయి, కానీ పొలంలో దిగి పని చెప్తే తెలుస్తుంది బుడద అంటుతుందా లేదా అనేటటువంటిది. కాబట్టి ఒడ్డు మీద కూర్చొని మనం మస్తు ఉపాయాలు చెప్తాం అంటే ఎట్లా కుదురుతుంది? రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారు. నేను అంటున్నా, ఎందుకు అనకూడదు రిటైర్డ్ ఇంజనీర్లను? ఆ రోజు మీరు తప్పు చేయలేదా? మీరు భాగస్వాములు కాదా కేసీఆర్ దోపిడిలో? ఈ నిన్న మాట్లాడినటువంటి ఈ ఇంజనీరు ఆడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి పెద్ద మనిషి కేసీఆర్కి అడ్వైజర్గా లేవా నువ్వు? 5 సంవత్సరాలు నువ్వు ఈఎన్సీగా లేవా నువ్వు? ఏం అడ్వైజ్ చేసినావు? శ్రీధర్ దేశపాండే ఎగిరెగిరి మాట్లాడుతుండు ఆ రోజు, నీతులు చెప్తా ఉన్నాడు. ఆ విధ్వంసంలో నీ పాత్ర లేదా? నువ్వు డైరెక్ట్ టీఆర్ఎస్ మేధావునని చెప్పుకోరాదరా భయ్. మళ్ళీ నేను ఇంజనీర్ అని రిటైర్డ్ ఇంజనీర్ టాస్క్ ఎందుకు ముంగట? నేను టీఆర్ఎస్తో పనిచేసిన, టీఆర్ఎస్తో ఉన్నాను చెప్పుకొని చెప్పు. ఓపెన్గా ఫ్యాక్ట్ కదా ఇది. మాసూర్ రెడ్డి గారు పోయి వెరిఫై చేయలేదా? వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్కి ఇస్తే వాళ్ళకి ఇయ్యలేదా రికమెండేషన్స్? ఏం రికమెండేషన్స్ ఇచ్చారు? మేము 18 లెటర్లు రాసాం శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు పోయారు కదా, ఎందుకు ప్రొటెక్ట్ చేయలే మరి ఆ రోజు? వ్యతిరేకించి లెటర్ నేనంటే నీ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏం చేసింది? 2006 నిలబడితే వీళ్ళందరూ కూడా ఏదో మేము చెప్పినామని తప్పించుకునే పనే తప్ప వీళ్ళందరి పాత్ర ఉన్నది. నేను ఎవరిని తక్కువ చేయదలుచుకోలేదు, కానీ దానికి సంబంధించినటువంటి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు మాలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఎట్లా మాట్లాడారో కూడా చెప్తారు.
ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇదే ఈ ఇంజనీర్లు ఏం మాట్లాడారో చెప్తా. నేను రిజైన్ ఇంజనీర్, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్, అదే తేడా. సరే వాళ్ళు సీనియర్స్ కాబట్టి మేము నోరు మూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రీడిజైన్ చేస్తున్న రోజు జరగబోతున్నటువంటి విధ్వంసం ఏ కారణం లేకుండా సరస్వతికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లిని ఎట్లా పికప్ చేసినటువంటి స్థితి, భద్రాద్రి ఖమ్మంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఎక్స్కలేషన్ ఎట్లా పెంచినటువంటి పరిస్థితి, ఏ బేసిస్తో వాడని అడిగిండా, వాడన మాట్లాడిండా? ఒక్కొక్క ఇంజనీర్ మీద రైడ్ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు ఏడికేలు వెళ్తున్నాయి, నాకు అర్థం కాదు. ఆడికేలు ఎత్తుకొచ్చినటువంటి సిమెంట్ వీళ్ళ ఫామ్ హౌస్లు ఏడికేలు కట్టబడ్డాయి, వీళ్ళకి సొంత ఆస్తులు ఏడికేలు వచ్చినాయి. ఇగో దీంట్లో పైసలతో వచ్చినాయి, పైసల సొమ్ము ప్రజల సొమ్మును ఎత్తుకుపోయిర్రు, దోహం చేసిరు తెలంగాణకు. నీకు కరీంనగర్ జిల్లాలో 1 గుంట ఎకరం పారద్దు దాని చుట్టూ, ఇంకా అదే 9 ఏటి కాడ కట్టి ఉంటే, అదే 150 మీటర్ల ఎత్తు ఆ రోజే కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది కదా, కేసీఆర్కి వచ్చేది కదా పరిస్థితి. ఇలా స్వార్థం సార్. ఇప్పుడు మిస్టేక్ జరిగింది, అదంతా వాస్తవం కనబడుతున్నది. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఏదో ఒక రిస్క్ చేసి, అరే ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నారు కదా, పోతే పోయింది ఎత్తురి. ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు తెలంగాణ రైతుల పట్ల కానీ తెలంగాణ సమాజం పట్ల కానీ ప్రేమ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పర్టికులర్గా రేవంత్ రెడ్డిని బదనాం చేయాలనేటటువంటి ఏజెండాతో పనిచేస్తారు. మీరేమన్నా ఒకవేళ వాటర్ లిఫ్ట్ చేస్తే ఆ డ్యామ్లు సరే, ఇప్పుడు ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా ఇమీడియట్ గా డ్యామేజ్ అవ్వవు, నెమ్మదిగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటది, ఇమ్మీడియట్ గా తెలియదు. అంటే ఆ నీళ్ళు వచ్చేటువంటి వీడియోలు ఇవన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఇగో చూసినా కాళేశ్వరం పనిచేస్తుంది అని ప్రచారం చేస్తారు, అది మాకు నెగటివ్ అవుతుంది. మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అది ఇప్పుడు అట్లా అనుకుంటే మరి సెక్రటరియట్ ఎందుకు వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం ఈ ప్రజాభవన్ ఎందుకు వాడుకుంటున్నాం? ఆ రోజు సెక్రటరియట్ ను కూలగొట్టినప్పుడు మేమంతా వ్యతిరేకించినాం. ఎందుకంటే 25, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళ సరిపడా బిల్డింగ్లు ఉన్నాయి, కూలగొట్టద్దని చెప్పి అన్నాం, వ్యతిరేకించినాం. కానీ కూలగొట్టేసి కట్టిన తర్వాత దాన్ని ప్రజా ఉపయోగాల కోసం వాడుకుంటాం. ఇవాళ కూడా మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంది, చాలా సీరియస్ గా ప్రయత్నం సిన్సియర్గా ఉన్నది. ఆ విషయంలో ఎల్నినో ఎఫెక్ట్ తోని ఎల్నిలో భారతదేశం అంతున్నది, ప్రపంచం అంతుంది. అది ఏమో ఒక్క దగ్గర పోయి ఒక్కరోజు వాటర్ రాగానే దాన్ని ఆపకపోతే ఎల్నిలో ఆగిపోతుందనే భ్రమలు క్రియేట్ చేసే పనిలో నేను అందుకనే దాన్ని ఎట్లా వాడతావు, నీ దగ్గర ఏమైనా ఉంటే చూయించు, గాలి మాటలు మాట్లాడవద్దు. ఆయన అంటాడు హరీష్ రావు వచ్చి నాకు 30 రోజులు, అరే నువ్వు 9 సంవత్సరాల 10 నెలలు నువ్వే ఉంటివి, నువ్వు మళ్ళీ చేయలేదో చెప్తే ఇంద్రపై కూలగొట్టింది నువ్వే, కట్టింది నువ్వే, పైసలు ఎత్తుకపోయి ఫామ్ హౌస్ కట్టుకున్నది నువ్వే, సిమెంట్ బట్టకాలు ఎత్తుకపోయింది నువ్వే, చెప్పులు లేని కాడ చెప్పులు కొనుక్కున్నది నువ్వే, ఇవాళ వచ్చి నేనేదో చెప్తా అంటేది. నేను ఉన్న క్రెడిబిలిటీ ఏంది, నువ్వు చేసే పని ఏంది, నువ్వు డిగ్రీ పాస్ అయినావా, ఇంతకు నేను ఇంజనీర్వా? ఆ ఇంజనీర్లు ఇప్పుడు దానికి ఎవరు చెప్పాలి, రేవంత్ రెడ్డో బెలే నాయకో కేసీఆర్ కాదు చెప్పాల్సింది, దాంట్లో నిష్ణాతులు అయినటువంటి ఇంజనీర్లు చెప్పి దాన్ని ఎట్లా వాడాలో చెప్పాలి. దాని ప్రకారం పోతున్నాం. సొంత తెలివితేటలు వాడొద్దు మనం ఎవరం, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే అది దాని ప్రకారం చేస్తే ముందు నన్ను మంత్రి పదవులు పెట్టు. అరే 9.5 సంవత్సరాలప్పుడు ఏం పీకినావు అంటే అడుగుతున్నా నేను. నువ్వు 9.5 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు ఆ మంత్రికి కూడా ఉన్నావు కదా, సంబంధిత మంత్రిగా. నువ్వు నీ మామ నా మెదడునంత రంగరించి నేనే చేసినా అన్నాడు కదా, తర్వాత నాకేం సంబంధం అన్నారు. మీరు అవకాశవాదులు ఎక్కడ పడితే అట్లాంటివి మాట్లాడతావు. ఉద్యమం గట్టిగా చేయాలని చెప్పి కిసనాయిలు పోసుకొని అగ్గిపెట్ట లేకుండా ఎంతమంది పోరగాలు సావకుల కారణం అయిందో హరీష్ రావు తెలియదా నాకు? అటు ఇట్లా మాట్లాడద్దు, బాధ్యత లేనటువంటి వ్యక్తులు లెక్క మాట్లాడవద్దు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు లెక్క మాట్లాడారు. కేటీఆర్ కూడా ఎందుకు దేవాదులు ఆన్ చేయొచ్చు, మీకు 10 సంవత్సరాలు దేవాదులు ఎందుకు ఆన్ చేయలే? 10 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి మీరు? కృష్ణానది మీద ఒక ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలే? గోదావరి నది మీద చేసినటువంటి ఒక్కటి ఎందుకు కూలిపోయింది? ఏమో నాగార్జున సాగర్ కూలిపోయిందా? ఎల్లంపల్లి కూలిపోయిందా? లేదు శ్రీశైలం కూలిపోయిందా? ఎందుకు మిగతా ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూలిపోదు? నువ్వు కట్టింది మాత్రమే 6 నెలల 3 సంవత్సరాలు కట్టిన 3 సంవత్సరాల ఖతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా కేసీఆర్ ఆల్రెడీ కట్టిండు, ఇన్నేళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు మోటార్ ఆన్ చేసి వీళ్ళు కట్టిర్రు ఇలా ముఖాలకు. అందుకనే ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఎజెండా అంతా కూడా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి వచ్చే డబ్బు మా ఇండ్లకి ఎట్లా పోతుంది అనే డిజైన్లో కూర్చొని పనిచేసుకుంటారు వాళ్ళు. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఆగకుండా రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేసిర్రు, దాని చుట్టూ ప్రజల్ని తిప్పిండ్రు, ఈ సంపద అనేది కొట్టుకొని పోయినరు. ఇది చేసిన జరిగింది కదా. మరి 3 ఏళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ ఏది మరి ముందుకు పడలేగా? అన్నపోతే సిబిఐలో ఎత్తేస్తారు, సిబిఐ అని అన్న మీరు గోస్ట్ కమిషన్ వేస్తారు. ఆ గోస్ట్ కమిషన్ ఆన్నే ఉండే కాగ్ రిపోర్ట్ 256 పేజీల రిపోర్ట్లు అద్భుతంగా కాగ్ చెప్పింది. ఇవన్నీ ఉండంగా యాక్షన్ లోకి డైరెక్ట్ గా రంగంలోకి దిగొచ్చు కదా, మీరు చేయకుండా సిబిఐ ఏం చేయమంటావు చెప్పు నువ్వు? ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి డబ్బులు ఏవేవైతే ఏదో ఒకటి ఏందో దోపిడీ చేసిన డబ్బులు ఎక్కడెక్కడికి పోయినాయి, ఎక్కడ ఏ భూములు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఇన్వెస్టిగేషన్ తెస్తే తెలుస్తుంది. ఏమన్నాడు దీని మీద కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రాగానే ఇది
టీఆర్ఎస్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మస్తుగా అంటారు సార్. అని ఇప్పుడు అంటలేరా మరి? ఎవరో గాలికి పోయినోడు CBI కి మాట్లాడితే ఇప్పుడు మీ- అన్న గాలికి పోయేటోడు మాట్లాడకపోవు. స్వయాన కేంద్ర మంత్రి, అందులోను కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి, మన రాష్ట్రం ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు అన్నారు. అంటారు అనగానే మరి మాట్లాడుకొని అంటారు. మరి మనకంటే పెద్ద ఏజెన్సీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. రెండోది దీంట్లో అంతర్రాష్ట్రాల సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈడీ వాళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా మనకంటే పకడ్బందీగా శిక్ష చేస్తారేమో అని చెప్పి మాకు అప్పచెప్పండి, 24 గంటల్లో చర్య తీసుకుంటాం అన్నాడు ఆయన. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆయన స్పందించినటువంటి 12 గంటల్లోపే, 24 గంటలు కూడా టైం ఇవ్వాలి, 12 గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా కిషన్ రెడ్డి గారి ఛాలెంజ్ను, కిషన్ రెడ్డి గారి ఆహ్వానాన్ని, కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి మాటను గౌరవించి సిబిఐకి అప్పచెప్పాడు. మరి ఈ రోజు ఓన్లీ 3 బ్యారేజీల మీద నా విచారణ అందుకనే కూడా. అందుకనే ఆ మొత్తం 3 ప్రాజెక్టులు బ్యారేజీలే కాదు. నేను అంటున్నా, ఆ 3 బ్యారేజీల విచారణ జరపరాదు. మరి ఎవరు జరపాలి? మీరు డిమాండ్ చేయాలి. అరే జంతర్ చేస్తే మంతర్ 100 దగ్గర- పోయిన ప్రతిసారి ఇస్తే లెటర్ ఎప్పుడు ఇస్తాడు? జంతర్ ఇప్పుడు మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా సిబిఐ చేయండి. ఎంక్వైరీ చేయాలంటే 2 పద్ధతులు రగ్గారు. ఒకటి ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్న అఫీషియల్ గా లెటర్ పెట్టాలి, కోర్టు అని- లేదన్నా కోర్టు అన్న ఆర్డర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా లెటర్ పెట్టిన తర్వాత కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు అనేది కదా ప్రశ్న. ఇక ప్రశ్నకు ఆన్సర్ నా నేను దగ్గర ఉంది. అందుకనే ప్రశ్నకు మీ దగ్గర ఉన్నది ఆన్సర్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో కాంట్రాక్టర్లు అయిపోయాయి. అన్న కాంగ్రెస్ కు అంతకు మించి చిత్తశుద్ధి ఏముంది ఉన్నది కాబట్టే ఎంక్వైరీ చేసినాం. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి రిపేర్ చేసే పని మొదలు పెట్టినాం. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే మళ్ళీ అది ఫెయిల్ కాకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. అది ప్రజల సొమ్ము, వాళ్ళు దుర్వినియోగం చేస్తే చేసిండ్రు, కానీ మిగతా దాన్నైనా కాపాడుకోవాలి, మిగతా దాన్నైనా జనాలకు ఉపయోగపడేటట్టు చేయాలి. ఆ ఉపయోగపడేటట్టు చేయడం కోసం మళ్ళీ అది దాంట్లో పెట్టిన ₹1 కూడా వేస్ట్ కాకుండా దాన్ని ఉపయోగపడాలి. దానికోసమే ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి, ఆర్మీలో దీంట్లో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకున్నటువంటి ఆర్మీ అనుభవాన్ని వాడి, తనకున్నటువంటి పర్సనల్ కాంట్రాక్ట్లను వాడి, అక్కడ పెద్ద పెద్ద డ్యామ్లను కట్టినటువంటి వాళ్ళు, హై ఫ్లో వచ్చినప్పుడు కట్టేటటువంటి డ్యామ్స్ ఎట్లా ఉండాలనేటటువంటి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టెస్టులు చేయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక ముఖ్యమైన అంశము, రేపు యువ సంగ్రామ సభ పెట్టబోతున్నారట ఎక్కడ, సరూర్ నగర్లో. రేపే జూలై 18వ తారీఖున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతున్నది. సో వాళ్ళు డీడీలు కట్టిరట, అంతా అయిపోయింది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. నిరుద్యోగుల అంశం కాబట్టి, యువత అంశం కాబట్టి, యువత కాంగ్రెస్ కు దూరమైంది కాబట్టి రేవంత్ రెడ్డి భయపడుతున్నావా? బీఆర్ఎస్ కానీ అందరి వాళ్ళ ప్రెస్ మీట్ ఇవన్నీ చాదగానే మాట్లాడడం ఇచ్చట్లు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మంత్రుల దగ్గరికి వచ్చిన దరఖాస్తులు తీసుకుంటాం, ఎవరి అప్లికేషన్ ఇచ్చినా తీసుకుంటాం, మాకు చేతనైంది చేస్తాం, చేత కాకుంటే కాదరబాయ్ అని చెప్తాం. మభ్య పెట్టడం, మోసం చేయం. విద్యార్థుల మీటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది రిజిస్టర్డ్ పార్టీ, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు, పర్మిషన్ ఇచ్చేది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటుంది. అది డిఎస్పీ స్థాయి అధికారి, ఇక్కడ సిటీలో అయితే డీసీపీ స్థాయి అధికారి తీసుకునేటటువంటి నిర్ణయం. దానికి కమిషనర్ దాకా కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆడికి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకొని కండిషన్లు పెట్టి ఆ సిస్టమ్ ప్రకారం పర్మిషన్ ఇస్తారు. దానికి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. ఆ ప్రజలు వాళ్ళు దాన్ని నమ్మితే ప్రజలు వాళ్ళతో పోతారు, నమ్మకుంటే తిట్టుకొని పోతారు, అంతే. దాంట్లో ఎవ్వడు ఏం చేయగలిగింది ఏం లేదు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబ్బాయి మీటింగ్ పర్మిషన్ ఇవ్వద్దని చెప్తారా? ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు కదా. వాళ్ళ ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ఎక్కడ మాట్లాడాలి, ఎవరు ఏ ఎమ్మెల్యే ఏం చేయాలనేది వాళ్ళు డిక్టేట్ చేసింది. ఇక్కడ లేదు. ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఉద్యోగాలు అయితే మీరు అన్నది ఇదే కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాస్తవం అన్న, మేము ఇప్పటికీ 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా నోటిఫికేషన్లు కూడా మీరు చూసిరు, మొన్న వేసినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట వాస్తవం, ఇస్తాం కూడా. ఎందుకు అంటే ఒకటే సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఫస్ట్లో ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ముడివాడు ఉన్నటువంటి అంశాలు, ఆర్థిక పరంగా జరిగినటువంటి విధ్వంసం, దాన్ని సరి చేసుకుంటూ ఉద్యోగం ఇచ్చినాక రేపు జీతం ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి జీతం ఇచ్చే పరిస్థితి కూడా కావాలి. ఇంకా చాలా పోస్టులు శాంక్షన్ చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి విజన్తో ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి. నేను ఉద్యోగులకు ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి తప్పుడు ఆరోపణలో మీరు పడొద్దు. ఖచ్చితంగా ఒకరోజు ముందైనా లేట్ అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ ఖాళీలని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఒకవేళ భర్తీ చేయకపోతే రాబోయే ఎలక్షన్లో ఓటు అడగరు. ఇక నేనేమంటున్నా అంటే వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా చదువుకున్నటువంటి చైతన్యవంతమైన వర్గం. ఇప్పటికే మీ మీద వార్ స్టార్ట్ అయింది. నేను ఏమంటున్నా అంటే అన్న, ఒకటే రోజులో అన్ని చేయాలంటే ఇప్పుడు ఇక్కడనేమో ఆర్థిక విధ్వంసం జరిగింది. మనం అందరం 3 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, కానీ 7.5 లక్షల కోట్ల అప్పు తీలినటువంటి స్థితి మనం చూసినాం. దాని నుంచి అసలుకు వడ్డీలు కట్టే పరిస్థితిలో లేనటువంటి స్థితి నుంచి 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఇవాళ ఒక ఛానలైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వచ్చిందా? ఇవాళ ప్రతి ఉద్యోగి 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాడు.
ఎందుకు ఆ ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణలోకి తీసుకురాగలిగింది ఈ ప్రభుత్వం? మీరు ఆలోచించాలి కదా. అటు నుంచి ఇటు నుంచి అటు జోకుడు ప్రోగ్రాంలో పెట్టారు కదా గతంలో. ఇప్పుడు అంతా ఒక ఛానలైజ్ చేసి సిస్టంలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు నెలకు 18 నుంచి 19,000 కోట్ల కంటే రెవెన్యూ లేదు. దానికి 22, 23, 25,000 కోట్లకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. రెవెన్యూ పెరిగితే కానీ మిగతా అంశాలన్నీ మీట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత విధ్వంసం చేసిపోయారు మా దొరలు. దాన్ని సెట్ చేసే పని జరుగుతుంది. అది ఓవర్ నైట్లో కాదు కదా అన్న. ఇది ఒక్క రోజుల్లోనో 2 రోజుల్లోనో అయిపోయేదంటే ఆర్థికంగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే ఉన్న ఆస్తులను అమ్ముకోవాలి. అట్లా సాధ్యం కాదు కదా. ప్రాక్టికల్గా పోతున్నటువంటి స్థితి ఉంది. ఫర్దర్ ఎవరు వచ్చినా కానీ డిస్టర్బ్ లేనటువంటి ఒక రాష్ట్రంగా, ఒక స్టేబుల్ స్టేట్గా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రలో లేచిన శాపనార్థాలు లెక్క తయారవుతుంది ఇది. అరే మీకు నడుపుకోవడం శాత కాదు, మీరు పని చేయలేరు, మీ ఆర్థిక వ్యవస్థ లేదు. ఒక్కరిద్దరు చేసినటువంటి దొంగతనానికి ఇలా రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కరిద్దరు చేసినటువంటి విధ్వంసానికి దాంతో మొత్తం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉంది. మేము వచ్చినాక కూడా అట్నే కొనసాగిస్తే దానికి అర్థం ఏమున్నది? మేము దాన్ని సరిచేసే బాధ్యతను తీసుకున్నాం. సో నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల లొల్లి నడుస్తున్నది. అసలు ఎవరికి ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులు? ఏ పోస్ట్ అయినా సరే. మీరు చాలా అంశాలు చెప్పారు. సామాజిక న్యాయం అన్నారు, ఇంకోటి అన్నారు. ఏ న్యాయం ఏడా కనబడతలేదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ మీద పోరాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతకుముందు తెలంగాణ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏది ఎక్కడ కనబడతలేదు కదా. మరి నామినేటెడ్ నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి వాళ్ళు రేపు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్లకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం తగ్గేటట్టున్నది. ఇప్పుడు ఏముందంటే మీరు ఆశ్చర్యపోతారు, 3,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు మాకు కావాలని పోస్టులు. 3,000 మందిని దరఖాస్తులు పెట్టుకుంటే 3,000 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి మా దగ్గర. రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు పెట్టిండట. ఒకటి చెప్పాలా, నాకు ఒక సీనియర్ లీడర్ చెప్తున్నారు. సరే, ఇవన్నీ 70లో ఒక 25 అయితే నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తా, మిగతా ఏమైనా చేస్తారు. అట్లా ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ గౌరవించి గుర్తించి 70-80 పోస్టుల దాకా ఉన్నట్టున్నాయి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్స్. దానికి అనుబంధంగా డైరెక్టర్లు ఉంటారు, రకరకాల పొజిషన్స్ ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజులకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సందర్భం ఉందా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిసెంబర్ 7వ తారీఖు నాడు అయిండు. మార్చి 10వ తారీఖు నాడు నామినేటెడ్ పొజిషన్స్ భర్తీ చేశాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్ని రోజులైంది? జస్ట్ 3 months. ఎవరికి ఇచ్చిన మొదటి దశ. దాంట్లో కూడా అరే నాకు ఇచ్చిండు, నేను అంటున్నా కదా, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇచ్చాడు. కార్పొరేషన్ చైర్మన్ మీది? కార్పొరేషన్ చైర్మన్ కాదు, మీ స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అంటే నేను అట్లా అనట్లేదు. నేను కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయి అనుకుంటున్నాను. నేను కార్యకర్తనే అనుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్త పోస్ట్ అనేది పర్మనెంట్ పోస్ట్, అది ఎవరు తీయలేడు, అది ఎటు పోదు. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న కార్యకర్తని. అంటే ఇటువంటి కార్యకర్తలకు చాలామందికి పోస్టులు 90 రోజుల్లో ఇచ్చినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాస్తవం ఇది. రేపు కూడా ఖచ్చితంగా 2వ దఫా చాలామందికి పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి పనిని ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, బట్టి విక్రమార్క గారు, మా పార్టీ గవర్నమెంట్ మధ్యన సమన్వయ కమిటీ ఒకటి ఉన్నది, మీకు తెలుసు కదా. దామోదర్ రాజనరసింహ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ దాంట్లో సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పార్టీ ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ ప్రకారం పనిచేసిన వాళ్ళ పారామీటర్లు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. అందరికీ మ్యాక్సిమం సాటిస్ఫై చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నాను. ఉంటుందా? 42% ఉంటుందా బీసీలకి? ఉండాలని నేను కోరుకుంటున్నా, ఉంటుందని నేను భావిస్తున్నాను. 42% ఇస్తాననేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారి గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. మేము ఇంకా పార్టీ కార్యకర్తలు మీరు అన్నట్టు 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టినటువంటి కేసుల పాలై, జైళ్ల పాలై, ఇబ్బందులు పడ్డటువంటి వాళ్లకు ఇవాళ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ రకమైనటువంటి సాయం అందట్లేదని బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని అందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి చేస్తారు. వాళ్ళిద్దరు సమన్వయంతం చేయాల్సినటువంటి పని. వాళ్ళతో పాటు టీం ఉంది, ఇటో ముగ్గురు అటో ముగ్గురుతో చేసినటువంటి కమిటీ ఉంది, వాళ్ళందరూ కలిసి చేస్తారు. కార్యకర్తలు కూడా ఎవరు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఇమీడియట్గా అందరికీ ఒకటేసారి ఇస్తే ఆ ఎకనామికల్ క్రైసిస్ గవర్నమెంట్కి వస్తుంది అనేటటువంటి భావన కూడా దాంట్లో ఉండొచ్చు. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.